సాధారణంగా చాలామంది కడుపుబ్బరం సమస్యతోటి అజీర్తితోటి బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో ఈ కడుపుబ్బరం సమస్యతో బాధపడే ఉంటారు. ఈ సమస్యను స్టమక్ బ్లోటింగ్ అంటారు. మరి ఈ సమస్య ఎదురవటానికి మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి, మన జీవనశైలి మారిపోయింది, సరైనటువంటి వ్యాయామం ఉండటం లేదు. అంతేకాకుండా ఆహారాన్ని భుజించేటప్పుడు ఎవరో తరుముకొస్తున్నట్లుగా కంగారుగా మింగేస్తూ ఉంటారు కొంతమంది. చక్కగా నమిలి తినటం చాలా మంచిది. టీవీ చూస్తూనో సెల్ ఫోన్ చూస్తూనో ఏదో కుక్కేసుకుంటూ ఉంటారు. అలాగే భోజనం చేస్తున్నప్పుడు ఎవరితో ఒకరితో మాట్లాడుతూ ఉండటం, లేకపోతే ఫోన్లో మాట్లాడుతూ ఉండటమో చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఈ కడుపుబ్బరం సమస్య కనుక వేధిస్తూ ఉన్నట్లయితే ఆహారాన్ని కొద్దిగా ఎక్కువసార్లు తినడం మంచిది అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. అలాగే తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మసాలాలు ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు, నిల్వ పచ్చళ్ళు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, మిర్చి బజ్జీలు ఇటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. లేదంటే బాగా తగ్గించుకోవడం మంచిది. మాంసాహారం ఎంత మితంగా తీసుకుంటే అంత మంచిది అని చెప్పి తెలుస్తోంది. అలాగే పెరుగు మజ్జిగ వాడటం కూడా మంచిది. ఎందుకంటే దీనివల్ల పేగుల్లో ఉండేటువంటి ఉపకార బ్యాక్టీరియా వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది.